శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ పురాణాలని ఉపపురాణాలని రాసిన తర్వాత మహానుభావుడైన వ్యాస మహర్షి మహాభారతం అనే ఇతిహాసాన్ని రాశారు. మన్వంతరాలన్నిటిలోనూ కూడా ప్రతి ద్వాపరయుగంలో ధర్మ సంస్థానం చేయటం కోసం శ్రీమన్నారాయణుడు స్వయంగా వ్యాస మహర్షి రూపంలో భూమి మీద అవతరించారు. ప్రతి ద్వాపరయుగంలో కూడా అవతరించారు. జగత్ కళ్యాణం కోసం వేదములను ఎన్నో రకాలుగా విభజించారు. కలియుగంలో బ్రాహ్మణులు అల్పాయుష్కులు, మందబుద్ధులు అని తెలుసుకున్న ఆ స్వామి ప్రతి యుగంలో కూడా పుణ్యప్రదమైన పురాణాలను రచించారు. స్త్రీలు, శూద్రులు, ధర్మాన్ని పాటించని బ్రాహ్మణులు వేదాన్ని వినటానికి కూడా అర్హులు కాదు. అలాంటి వారికి కూడా మంచి జరగడం కోసం పురాణాలని రచించారు. ఇప్పుడు 28వ ద్వాపరయుగంలో 7వ మన్వంతరం జరుగుతోంది. ఈ మన్వంతరానికి అధిపతి వైవస్వత మనవు. సత్యవతీదేవి కుమారుడైన వ్యాస మహర్షి నా గురుదేవులు. ఆయనతో సమానంగా ధర్మాన్ని తెలిసిన వారు ఇంకెవ్వరూ కూడా లేరు. ఆయనే ఈ మన్వంతరానికి వేదవ్యాసులు అయ్యారు. 19వ మన్వంతరంలో ద్రౌణి అనే పేరు గల వ్యాస మహర్షి ఉండేవారు. ఇప్పటికీ 27 వ్యాస మహర్షులు ఉన్నారు. ప్రతి ద్వాపరయుగంలో వారి చేత పురాణాలు చెప్పబడుతున్నాయి. ఇలా చెప్తుండగా సౌనకాదిమునులు సూత మహర్షితో ఇలా అడుగుతున్నారు. ఓ మహానుభావులైన సూత మహర్షి, ఇప్పటి వరకు ఎన్ని ద్వాపరయుగాలు నడిచాయో చెప్పారు కదా, ఎంతమంది వ్యాసులు ఉన్నారు? వారి గురించి వివరంగా చెప్పమని కోరుకున్నారు. దానికి సూత మహర్షి ఇలా సమాధానమిస్తున్నారు. మొదటి ద్వాపరయుగంలో వేదములను స్వయంగా బ్రహ్మయే విభజించారు. కాబట్టి ఆ యుగానికి వ్యాస మహర్షి బ్రహ్మదేవుడే. 2వ ద్వాపరయుగంలో ప్రజాపతి, 3వ ద్వాపరయుగంలో ఉసనుడు, 4వ దానిలో బృహస్పతి, 5వ దానిలో సవిత, 6వ దానిలో మృత్యుదేవుడు వ్యాసమహర్షి పదమును అధిరోహించారు. 7వ ద్వాపరయుగంలో మఘవుడు, 8వ దానిలో వశిష్ఠుడు, 9వ దానిలో సారస్వతుడు, 10వ దానిలో త్రిధాముడు, 11వ దానిలో త్రిహుషుడు, 12వ దానిలో భారద్వాజుడు, 13వ దానిలో అంతరిక్షుడు, 14వ దానిలో ధర్ముడు, 15వ దానిలో త్రయారుణి, 16వ దానిలో ధనుంజయుడు, 17వ దానిలో మేధాతిథి, 18వ దానిలో ప్రతి, 19వ దానిలో అత్తిరి, 20వ దానిలో గౌతముడు, 21వ దానిలో హరియాత్ముడు. వీరంతా కూడా వ్యాసులుగా ఉన్నారు. వాజస్రవవేణుడు, ఆముష్యాయణ సోముడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, జాతుకర్ణుడు, కృష్ణద్వైపాయనుడు వీరంతా కూడా 28వ వ్యాస మహర్షులు. వీరే 28 అని చెప్పబడతారు. ఈ కృష్ణద్వైపాయన వ్యాసుడే శ్రీమద్దేవీ భాగవతాన్ని రాసి నాకు వినిపించారు. ఈ పురాణం ఎంతో పవిత్రమైనది. అన్ని దుఃఖాలని కూడా నాశనం చేస్తుంది. ఈ పురాణం వేదముల యొక్క సారాన్ని గ్రహించి ఉంటుంది. ఈ పురాణాన్ని విన్నవారు వారి పాపాలన్నిటినీ కూడా దూరం చేసుకోగలిగి ఉంటారు. అయితే వ్యాస మహర్షి ఈ పురాణాన్ని రాసిన తర్వాత మొట్టమొదటిగా తన పుత్రుడైన సుఖదేవునికి దీనిని వినిపించారు. సుఖదేవుడు విరక్తుడై వైరాగ్యంతో ఉంటారు. ఆయనకి దేని మీద ఎప్పుడూ కూడా ఆశ లేదు. ఆయన దీనిని వినటానికి సంపూర్ణంగా అర్హత కలిగిన వారని వ్యాసమహర్షి పూర్తిగా నమ్మి ఆయనకి ఈ పురాణాన్ని వినిపించారు. సుఖదేవుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శ్రీమద్దేవీ భాగవత పురాణాన్ని విన్నారు. అదే సమయంలో నేను కూడా అక్కడ ఉన్నాను. నా గురువుగారి దయ వలన అత్యంత గోప్యమైన అతి రహస్యమైన ఈ దేవీ భాగవత పురాణాన్ని నేను వినగలిగాను. ఈ శ్రీమద్దేవీ భాగవతము స్వర్గంలో ఉన్న కల్పవృక్షం లాంటిది. సంసారమనే ఈ అగాధం నుంచి మనుషులని బయటికి సులభంగా తీసుకురాగలుగుతుంది. దేవీ భాగవతాన్ని వినగలగడం ఎంతో మంచి విషయం. ఆ దేవి నిర్గుణ స్వరూపిణి. ఆ దేవి నుంచే అన్ని గుణాలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ శ్రీమద్దేవీ భాగవతాన్ని వినటానికి ఎవరైనా ఆసక్తి చూపుతున్నవారైతే వారు ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన పాపములన్నీ కూడా వారికి పూర్తిగా నశించిపోతాయి. అంతేకాకుండా వారికి జీవితమంతా సులభంగా మారుతుంది. అన్నీ ఉండి కూడా ఈ దేవీ భాగవతాన్ని వినాలన్న ఆసక్తి లేకుండా ఇతరుల విషయాల గురించి మాట్లాడుకోవటంలో శ్రద్ధ చూపుతూ వేరే వాటి గురించి చర్చించుకోవటానికి సమయాన్ని వృధాగా చేస్తే ఆ మూర్ఖుడు తనని తాను నాశనం చేసుకుంటున్నట్టే. అతని జీవితంలో అతనికి ప్రయోజనం ఎప్పటికీ కలగదు. తర్వాత ఇదంతా విన్న తర్వాత సూతమహర్షిని సౌనకాదిమునులు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్న ఏంటి, సూతమహర్షి చెప్పిన సమాధానాలేంటి, వాటి గురించి వచ్చే కథలో తెలుసుకుందాం. ఈ కథ ఇక్కడితో సంపూర్ణం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి.
మన ఛానల్ని చూస్తుంటాం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఈ విషయాన్ని ఎవరికైనా తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.